గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. అరాచక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో ఇంటికి పంపుదామని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. జనం కోసం జనార్దన్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో భాగంగా ఒంగోలు 25 డివిజన్ గంటాపాలెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. తెలుగుదేశం జెండా పేదల అండా దండా, జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండా దండా, జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న, అలుపెరుగని సేవకు చిరునామా మీరన్న, అలుపెరుగని సేవకు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి, వారి కోడలు శ్రీకావ్య నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారం అనూహ్య స్పందన లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కులం మతం సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడమే లక్ష్యంగా పనిచేశారని తెలిపారు. జననేత జగనన్న జయకేతన మీ జెండా, వైఎస్ఆర్ సిపి జెండా, వాసన్నే మన అండా. దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న, గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న. ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అన్నాని అంతదాలు ఆదరించినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు. ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత, మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత. పాటిస్తే తప్పబోడురా అన్న వాసన్న, మరి మనమ దిప్పనోడు బాలినేని వాసన్న.
చరిత నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న మన పంట సేడలో నీరై పారినాడు రన్న పంట సేడలో నీరై పారినాడు రన్న వైద్య విద్య సదుపాయాలెన్నో మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా నువ్వే గెలిచేదయ్య యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయానికి మహిళా లోకం సహకరించాలని దామచర్ల నాగసత్యలత కోరారు. ఒంగోలు నగరం కమ్మపాలెం మహిళలతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జన పిడికిలి ఎత్తిండో ఎగిరే తెలుగుదేశం అనిపిస్తూ ఉంది అందరినీ చూస్తూ ఉంటే ఇక్కడ. థ్యాంక్ యూ అండి రమణయ్య గారు, పద్మావతి గారు, శేషం గారు, అందరికీ కూడా. ఎందుకంటే అందరూ కూడా చాలా కష్టపడి పాపం ఈ కార్యక్రమం కోసం చేస్తున్నారు. అందరూ కూడాను ఇప్పటివరకు అందరూ చెప్పున్నారు అంతా. మన బాబు గారు వస్తే వచ్చే పథకాల గురించి కానీ లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల వచ్చిన నష్టాలు కానీ అన్నీ చెప్పున్నారు. అందరూ చెప్పున్నారు. సూపర్ 6 పథకాలు అందరి గురించి కూడా మన వాళ్ళందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అవగాహన ఉంది. ఇంకొక ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు రమణయ్య గారు ఇందాక అడిగారు ఈ డివిజన్కి కావాల్సిన గురించి అంతాను. జనార్దన్ గారు కూడా చెప్పారండి, తప్పకుండా డబల్ రోడ్లు కానీ రమణయ్య గారు అడిగినాయి అంతే కూడాను. తప్పకుండా పార్క్, ఇంకొకటి పార్క్ ఒకటి పేరు చెప్పారండి. ఇంకొకటి ఆ పార్క్ కూడా ఓపెన్ జిమ్ చేపిస్తానని చెప్పని, వాకింగ్ ట్రాక్ కట్టిస్తానని చెప్పి కూడా జనార్దన్ గారు చెప్పమన్నారు. కంపల్సరీ రేపొద్దున మన గవర్నమెంట్ రాగానే ఈ డివిజన్కి కావాల్సిన పనులన్నీ కూడా తప్పకుండా జనార్దన్ గారు పూర్తి చేస్తారండి. ఇప్పుడు అందరూ చెప్పున్నారమ్మా, అందరూ అంటే వివరంగా చెప్పున్నారు. ఇప్పుడు అంటే ఒక్కటి మిమ్మల్ని అడుగుతున్నాం అందరికీ, చాలామందికి ఇక్కడ వాళ్ళకు ఫంక్షన్స్ పోయి ఉంటాయి, రేషన్ కార్డులు కట్ చేసేసి ఉంటారు. ఎంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు? చాలామంది, అవునా? కారణాలు ఏం చెప్పుంటారు మీకు? ఒకసారి మైక్ ఇవ్వండి అమ్మా. అవునా, డబల్ అయ్యింది కరెంట్ ఛార్జ్. ఈ విధంగా అమ్మా ఈవిడికే కాదు చాలామందికి ఏంటంటే కరెంట్ ఛార్జెస్లు ఈ 5 సంవత్సరాల్లో 5 సార్లు పెరిగినాయి. ఎలా కట్ చేస్తారంటే కరెంట్ ఛార్జెస్ పెరిగినాయి మీకు అని చెప్పిన పెన్షన్ కట్ చేయటం, లేదా రేషన్ కార్డ్ కట్ చేయటం, 2 పోయినాయి అమ్మ మీకు. కనమ్మ ఒక్కటి ఇది అగితే మేము హామీ ఇవ్వగలుగుతున్నాము. తప్పకుండా మన రమణయ్య గారు అందరూ ఉన్నారు, మన డివిజన్ ప్రెసిడెంట్స్ కానీ అందరూ ఉన్నారు. ఎవరికైతే రేషన్ కార్డు కానీ లేకపోతే ఇలా ఫంక్షన్ కానీ ప్రతి వాళ్ళకి నేనే బిడ్డ అంటున్నాడు. కరెక్టేనమ్మా. మీ బిడ్డలంటే ఎలా అనుకుంటారు మీరు? ఎలా ఏ విధంగా ప్రయోజకులు అవ్వాలనుకుంటారు చెప్పండి ఒకసారి. ఎవరైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ప్రయోజకులు అవితే కనుక మనం ఆనందపడేది, అవునా కదా? కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? సంక్షేమ పథకాలు ఇచ్చాం, దాంతోనే అయిపోయింది. ఒక్కసారి చెప్పండి, అభివృద్ధి సంక్షేమం అంటే ఒకటే కాదా? అభివృద్ధి వేరు, సంక్షేమం వేరు, అవునా కాదా? రెండు కళ్ళు అంటే ఒక కన్ను ఉంది ఇప్పుడు మనకి, ఇంకో కన్ను లేదు. అభివృద్ధి ఎక్కడా కనపడట్లా, ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చాం అయిపోయింది అంటున్నారు, అవునా కదా? కానీ సంక్షేమం అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం బాగుపడేది. ఓన్లీ సంక్షేమం ఉంటే ఎక్కడ ఏమీ జరగదు. అభివృద్ధి అనేది కనపడట్లా. బాబు గారు ఉంటే సంక్షేమం ప్లస్ అభివృద్ధి 2 వస్తాయి మనకి. అప్పుడు మన రాష్ట్రం బాగుపడుద్ది, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుద్ది.
ఇప్పుడు పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నారు, పిల్లలు చదువుకుని బయటకు వచ్చి ఉంటారు, ఇంజనీరింగ్లు పూర్తి చేసుకునో డిగ్రీలు పూర్తి చేసుకునో, ఉద్యోగాలు లేవు. ఏం చేస్తున్నారు? ఖాళీగా తిరుగుతున్నారు పిల్లలు. కొంతమంది ఏమైనా మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, కొంతమంది ఏమైనా చేయగలిగిన వాళ్ళు పక్క రాష్ట్రాలకి ఏవో ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. చాలామంది పరిస్థితి గంజాయి, కరెక్ట్, డ్రగ్స్, అవునా కదా? చెడు స్నేహాలకు అలవాటు పడిపోతున్నారమ్మా. చెడు స్నేహాలకు అలవాటు పడి గంజాయి, డ్రగ్స్, దానివల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. ఒక పిల్లల భవిష్యత్తు, అమ్మాయి అవని అబ్బాయి అవని పాడైతే నరకం, ఎంత నరకం అమ్మా పేరెంట్స్కి, అవునా కదా? ఈసారి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మా కోసమో, బాబు గారి కోసమో, పవన్ కళ్యాణ్ గారి కోసమో, జనార్దన్ గారి కోసమో కాదు కష్టపడాల్సింది మీరంతా, మీ పిల్లల కోసం. ప్రతి ఒక్కళ్ళు మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రేపొద్దున ఫ్యూచర్ కోసం మన పని అయిపోయింది, ఏదో సంక్షేమ పథకాలు తీసుకున్నా రెవెన్యూ పెరుగుద్ది. బాబు గారు నమ్మి కంపెనీలు వస్తారు, ఆ కంపెనీల ద్వారా వచ్చే రెవెన్యూతో సంక్షేమ పథకాలు ఇస్తారు, ప్లస్ అభివృద్ధి జరుగుద్ది. ఇవన్నీ జరుగుతాయమ్మా. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి చెప్పిన, అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇవ్వటం, మళ్ళీ అదే అప్పులు మన తల మీద వేయటం. గ్యాస్ సిలిండర్ రేట్ ఎంత పెరిగిందో తెలుసా మీకు లాస్ట్కి ఇప్పటికి? అలాగే కరెంట్ ఛార్జీసు, నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్. పక్క రాష్ట్రాల్లో ఎక్కడ పెట్రోల్ డీజిల్ ఇంత రేట్ లేదు, మన రాష్ట్రంలో ఇదంతా ఉంది. ఇంకా ఒంగోలు పరిస్థితి చూడండి అమ్మా. జనార్దన్ గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళ చేత, ఇప్పుడు మన రవణయ్య గారు వాళ్ళందరికీ అవగాహన ఉంటుంది. రాత్రులు కూడా వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని ప్రతిరోజు రోడ్లు క్లీన్ చేయించడం, డ్రైనేజ్ సిస్టమ్స్ క్లీన్ చేయించడం, అందరిని అడుగుతుండేవారు. వీళ్ళందరినీ కూడా ఎక్కడైనా పనులు ఆగుతున్నాయా, సరిగ్గా పనులు జరుగుతున్నాయా లేదా, మీరందరూ వెళ్ళి చూసుకోండి అని. కార్పొరేటర్లు అప్పుడు కార్పొరేటర్లు లేరు, కానీ మన వాళ్ళు అంతా ఉన్నారు. ప్రతి డివిజన్ ప్రెసిడెంట్లు అవనివ్వండి, ప్రతి ఒక్కరికి చెప్పి ప్రతిరోజు చేయించేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి, ఎప్పుడైనా మీరు రాత్రుళ్ళు వస్తూ ఊర్ల నుంచి వచ్చినా సరే ఎక్కడైనా వెళ్ళినప్పుడు చూస్తుంటే మీకు క్లీనింగ్ మిషన్స్ కనిపిస్తూ ఉండే, రోడ్లు క్లీన్ చేస్తూ. అవి ఎక్కడికి పోయినా మీకు ఏమైనా తెలుసా? ఎవరిని చూస్తున్నారు? అవంతా దోమలు భయంకరంగా. ఏమంటే మీరు సైలెంట్ ఓపెన్గా చెప్పండి, ఏ సమస్య ఉన్నా మీరు చెప్పండి. సీఎం గారికి తెలుసు, అంటే బైబుల్ పట్టణము వాళ్ళు బాగా మతస్థులు కదా, అందుకని దానిలో కూడా ఒకటి ఉంది. ధనవంతుడంట నా ప్రాణమా తిను తాగు సూకించని బాగా కూడబెట్టుకుంటాడంట. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నా బిడ్డ ఈరోజు నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను, ఏంటి నీ పరిస్థితి అంటాడు. అప్పుడు ఏమవుతుంది, వాడు సంపాదించింది మొత్తం అక్కడే వదిలిపోతాడు, ఏమైపోతాడో తెలియదు. తండ్రి ఎలా పోయాడో వాడు కూడా అలానే పోతాడు. కానీ ప్రజల సంక్షేమం కోరుతూ, ప్రజల పెట్ట తింటుంటూ, అయితే మన పెద్దోళ్ళు అనేవాళ్ళు వెనగడికి ఎవరంటే, ఒరే ఎవరి దగ్గర మనం అప్పు తీసుకుంటే వాడు పెంటలో పురుగు అయిదేరు వాళ్ళు రానేవాళ్ళు. కానీ మన ప్రజల పెంటలో పురుగులాగా ఆ విధంగా ఇదవుతారని నేను అనుకుంటున్నా. దయచేసి నేను ఈ మాటల్లో ఏదైనా పొరపాటు ఉంటే క్షమించమని. ప్రజలు ఈ రకంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే, పెంట కాదు డ్రైనేజ్ ఉచ్చ తాగుతున్నాం మేము కంపాలెంలో వాళ్ళమే. అయితే మా ప్రజల పనిష్మెంట్ మాత్రం తప్పకుండా తగిలిద్దనమాట అని ఆ దేవుడికి కూడా నేను చెప్తున్నాను. ప్రాబ్లం ఏంటంటే మంచినీళ్ళు వాసన వస్తూ ఉన్నాయని చెప్పని, అంటే రంగు మారిన నీళ్లు, వాసన వచ్చిన నీళ్లు వస్తున్నాయని చాలా చోట్ల చాలామంది కంప్లైంట్ చేశారు. అది నిజం, ఇక్కడ కూడా అదే ప్రాబ్లం ఉన్నట్టుంది చాలా చోట్ల. ఒకటి మీ అందరికీ ఐడియా ఉందో లేదో కానీ, జనార్దన్ గారు ఉన్నప్పుడు గుండ్లకమ్మ వరకు పైప్ లైన్ పూర్తయింది అమృత స్కీమ్ పథకం కింద. ఆల్మోస్ట్ ఇంకొక 3 కిలోమీటర్ల వాటర్ లైన్ ఆగిపోయింది. ఆ వాటర్ లైన్ ఆగిపోవటం వల్ల ఏంటంటే జనార్దన్ గారి కోరిక ఏంటంటే ప్రతిరోజు ఒంగోలుకి నీళ్ళు ఇవ్వాలని చెప్పని. ఆ కోరిక తీరకుండా అయిపోయింది మన జనార్దన్ గారు 19లో ఓడిపోవడం వల్ల. కానీ రేపు పొద్దున రాగానే జనార్దన్ గారు తప్పకుండా వాటర్ పైప్ లైన్ పూర్తవుద్ది, మీరందరూ అన్నట్టు ఈ మంచినీటి సమస్య తీరుద్ది, ప్రతిరోజు ఒంగోలుకి మంచినీళ్ళు వస్తాయమ్మా, కంపల్సరీ. అది మొత్తం టిట్కోయిలు పూర్తి అయిపోయినాయి. చెప్పారు ఇందాక ఆల్మోస్ట్ 250 మంది ఇక్కడే మనకు అమ్మపాలెంలో పెట్టుకున్నారంట టిట్కోయిలలో. వాళ్ళందరికీ కూడా మీరు ఏమీ దిగులు పడొద్దమ్మా, తప్పకుండా టిట్కోయిళ్ళు ఎవరు పెట్టున్నారో వాళ్ళందరికీ కంపల్సరీ టీడీపీ గవర్నమెంట్ రాగానే, జనార్దన్ గారు రాగానే మీ అందరికీ ఇళ్ళు మీకు పూర్తి చేసి ఇస్తారు. అలా కాకుండా ఇంకెవరిని అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు పెట్టించి కంపల్సరీ కట్టించిస్తారు ఇల్లు అందరికీ. ఆర్య వైశ్యులకు వైసీపీ ప్రభుత్వంలోని మేలు జరిగిందని, రాజకీయ లబ్ధి కోసమే బాలినేనిపై బురద జల్లుతున్నారని ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తెలిపారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైశ్య కార్పొరేషన్ ద్వారా ఎన్నో వేల కోట్ల రూపాయలు ఇవాళ వైశ్యులకు ఇవ్వటం జరిగింది.
ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు విదేశీ విద్య కానీ ఈబీసీ కానీ ప్రతి స్కీమ్ కూడా వైశ్య కార్పొరేషన్ ఆర్య వైశ్య కార్పొరేషన్ అకౌంట్ నుంచి ఆర్య వైశ్యులకు వెళ్తుంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒకరికి మంచి చేయని చేత కాదు ఆ చంద్రబాబు నాయుడికి కానీ వాళ్ళు ఏదో పెద్ద మేధావుల్లో మాట్లాడుతున్నాడు వైశ్య కార్పొరేషన్ గురించి. ఇచ్చి ఎంత అసహ్యంగా ఉందంటే పరిస్థితి చూస్తుంటే ఒక్కడికి కూడా ఆలోచన లేదు. నిన్న వైశ్య భవన్లో ఒక మీటింగ్ పెడితే దాన్ని కూడా రాజకీయం చేస్తారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 3 సార్లు వచ్చారు, ఈదరాడి బాబు ఎన్నిసార్లు వచ్చారో కూడా తెలియదు. నాయకులు వస్తుంటారు, దాన్ని రాజకీయం చేస్తూ ఎన్నిసార్లు పిలవలేదు నాయకుల్ని. ఇంత నీచంగా కులాన్ని కూడా భ్రష్టు పట్టించే విధంగా నీచ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో ఇంకో నాయకుడు మాట్లాడతాడు, 6 సంవత్సరాల నుంచి నేను పార్టీకి కష్టపడ్డాను. నాకు అయ్యా ఆడ 20 సంవత్సరాల నుంచి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు తెలుగుదేశంలో, ఏమి న్యాయం జరగలా. చూసుకో వెళ్ళి లిస్టు ఏందో అసలు చెప్తా ఉన్నావు. ఒక ఆర్య వయసులో 3 పోయారు, వాళ్ళంతా కూడా ఏదో అసలు ఒంగోళ్ళ వయసులో అంతా పోతుంది. మీరు 3 పోతే 200 మంది ఇక్కడ చేరారయ్యా, మాకేమి ఇబ్బంది లేదు. ఒక నాయకుడు చెబుతాడు అసలు దామంచెల్ల జనార్దన్ అసలు ఏమి చేశాడు అని, అసలు ఏమి చేశాడో మాకు తెలియదు. అదేమంటే చెన్నకేశవ స్వామి గుడి చైర్మన్ ఇచ్చారంట. అబ్బా ఏం చెప్పాము నాయన. లేదా సూపర్ బజార్ చైర్మన్ ఒకటి ఇచ్చారంట. ఆ సూపర్ బజార్ చైర్మన్ ఇచ్చింది దామంచెల్ల జనార్దన్ వేరే వ్యక్తి అందరికీ తెలుసు. చెన్నకేశవ స్వామి గుడి ఒక్కటి ఇచ్చి దానికి ప్రెస్ మీట్లు. ఇంకా వాసన గురించి చెప్తాం పోతే ఒంగోలు ఆర్యవైశ్యులకి వారు మీ అందరికీ తెలుసు. వాళ్ళకి స్థలం 40 ఏళ్ళు నాకు తెలుసు. అది 40 ఏళ్ళ నుంచి దాంట్లో స్థలం పేచీగా ఉంటే ఆయనే చూసి చేయించాడు దాన్ని కూడా, గోశాల కూడా. అసలు మీరు ఏదన్నా కానీ పేద ఆర్యవైశ్యుల కోసం అడిగారా వచ్చి? మీ వెళ్ళి నలుగురు ఆయన్ని బ్లేమ్ చేయడమే కానీ మీరు వచ్చి ఏ రోజన్నా వాసన కానీ పలానా చేద్దామండి పలానా చేయండి అని అడిగారా? ఏమి అడగకుండా బయటికి పోయి ఆయన ఏం చేయలేదు అంటే అట్లా అడగంది అమ్మాయినా కూడా పెట్టదు. ఏ రోజైనా మీరు మెమోరాండం ఇచ్చి వాసు గారికి ఇట్లా పేద వయసు ఉన్నారండి వాళ్ళకి ఏదైనా చెయ్యండి అని చెప్పి అడిగితే ఆయన చేయకపోతే అప్పుడు మనం అడగచ్చు. ఏమీ లేకుండా మీ ఇష్టం ఉన్నట్టు ఏదో బయటకు పోయాము మేము మాట్లాడుకున్నాం అనుకుంటే ఎట్లాగా తప్పది. మీరు ఏ రోజైనా కానీ వచ్చి అడగండి. ఎప్పుడైనా కానీ మీకు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన మీకు మాట వింటాడు, మీకు చేస్తాడు. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఆలోచించుకొని ఆర్యవయసులందరికీ మొన్న పట్టాలు పేదవాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాడు. ఇంకెవరిని ఉంటే పెట్టుకోమంటున్నాడు. ఎవరికైనా పింఛన్లు రాకపోతే ఆయనే సొంత డబ్బులు ఇచ్చి ఇంటికాడికి వచ్చినా తీసుకెళ్ళి 1 తారీఖు అంటున్నాడు. అలాంటిది నీకు ఎవరు చేస్తారు? ఏ ఎమ్మెల్యే చేస్తాడు? జనార్దన్ గారు చేస్తాడా లేకపోతే ఎంపీ గారు చేస్తారా? వాళ్ళు ఎవరు చేస్తారు? మీరు ఏమి తేలకుండా వాసు గారిని అనడం చాలా తప్పు. నమస్కారం అండి. ఫ్యాన్సీ షాపు సుమారు 40 లక్షల నుంచి 50 లక్షల వరకు అతను నష్టపోవడం జరిగింది. అటువంటి సమయంలో వాసన్నని మేము పిలవటం, వాసన దాన్ని పరిశీలించి అయ్యో పాపం చాలా నష్టపోయాడు అనే అభిప్రాయంతో ఆ రోజు సీఎం ఫండ్ నుంచి నేను ఏదైనా సహాయం చేయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సీఎం ఫండ్ నుంచి రావటం లేట్ అయినందువల్ల అక్కడ కొద్దిగా ఇబ్బంది అయినందువల్ల వాసన్న తన సొంత డబ్బులు 10 లక్షల రూపాయలు అతనికి ఇచ్చి అతని జీవితాన్ని కాపాడినటువంటి గొప్ప వ్యక్తి వాసన్న. అంతేకాదు మొన్న గడప గడప ప్రోగ్రాం జరిపినప్పుడు కూడా నేను వాసనతోటి ప్రతి గడప ఎక్కి దిగటం కూడా జరిగింది. అటువంటి సందర్భాల్లో ముసలి ముత్తగా అయ్యా నాకు వైద్యానికి డబ్బులు లేవు, నాకు తినడానికి మా స్థలము చిక్కుముళ్ళలో ఇరుక్కొని ఉండడం వలన దాన్ని బయటికి తీయడానికి ఎవరి వల్ల కాలేదు. అలాంటిది వారికి ఇట్లా గోమాతలు అన్యాయం అయిపోతున్నాయండి. కాబట్టి వాటిని మేము అక్కడ బంధించినట్టుగా అనిపిస్తుంది. అది మాకు ఎంతో పాపం చేస్తుందనే ఉద్దేశంతో మీరు ఎలాగైనా సరే చొరవ తీసుకొని మా కోసం ఇది ఎట్లాగుంటే హెల్ప్ చేసి మా స్థలాన్ని మాకు ఇప్పించండి అని కోరటం జరిగింది. వారు సహృదయంతో విని దాదాపుగా 7-8 సిట్టింగ్లు వేసి మొత్తానికి దాన్ని సాధించి మాకు స్థలం ఇవ్వటం జరిగింది. ఆ గోమాతలు కూడా చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.
అలాంటిది ఆయన మాకు తెలిసి చక్కగా వయస్సులు అనగానే గౌరవంగా పిలుస్తున్నారు, కూర్చోబెడుతున్నారు, ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా చేస్తున్నారు. కాబట్టి నాకు ఏంటంటే 30 మంది 40 మంది ఉన్నారనుకోండి, దీంట్లో ఒక్కొక్కళ్ళకి ఇవ్వచ్చు, ఒక్కొక్కళ్ళకి పదవులు రాకపోవచ్చు. అది మనం ఈ సంవత్సరం కాదే వచ్చే సంవత్సరం వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా ఆర్యవైశ్యులు పనిచేస్తారని ఆర్యవైశ్య సంఘ నాయకులు తెలిపారు. ఏనుగు చెట్టు వద్ద ఏర్పడిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ కొంతమంది వైసీపీ ఆర్యవైశ్యులు కొణిజేటి రోసి ఫ్యాన్స్ పేరుతో వైశ్యులను కించపరిచేలా కరపత్రాలు ముద్రించడం దుర్మార్గమన్నారు. సమాధానం సూటిగా చెప్పమనండి, సైడ్ పాత్రగా సూటిగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మొట్టమొదటిగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ 3 వయసులకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటం జరిగింది. మీ పార్టీ కానీ మీకు సంబంధించిన ఏ పార్టీ అయినా కానీ 3 వయసులకి ఈ జిల్లాలో ప్రాతినిధ్యం ఇచ్చిందా ఎమ్మెల్యేలుగా? రెండోది, కార్పొరేషను ఈ జిల్లాకి మేమే తెచ్చామన్నాడు. ఈ వైశ్య కార్పొరేషన్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ, ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఇంకా ఒక సంవత్సరంలో దిగిపోతా ఉండగా కార్పొరేషన్ని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన 2-3 నెలల్లో దాని విధి విధానాలన్నీ తయారు చేసి ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉన్న ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు. 5వ సంవత్సరం కూడా పూర్తిగా వస్తుంది. ఇంతవరకు వైశ్య కార్పొరేషన్కి 5 నయా పైసలు తేకుండా ప్రతి మీటింగ్లో ఈ యొక్క వైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజుకి ఏమైనా ఒక్క 5 పైసలు వైశ్య కార్పొరేషన్కి తెచ్చావా? నువ్వు కానీ నువ్వు చెప్పుకుంటే నీ మంత్రి కానీ 5 సంవత్సరాల నుంచి ఆ వైశ్య కార్పొరేషన్కి రూపాయి తేకుండా వయసులకు మేము మేలు చేసామని చెప్తారా? ఏ రకంగా మేలు చేశారు మీరు? ముందు దీనికి సమాధానం చెప్పాలని తెలియజేసుకుంటూ, ఏదైనా వయసులకి చేసిందంటే తెలుగుదేశం పార్టీ అని డంకాబద్ధంగా చెప్తూ విరమించుకుంటున్నాను. కోసం రూములు ఆర్యవైశ్యుల సమావేశానికి ఇచ్చేసిన ప్రెస్ విలేకరుల సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు కొల్లిపల్లి సురేష్ బాబు. నేను ఆర్యవైశ్య ప్రకాశం జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఈ రోజున ఈ సమావేశానికి ఎందువల్ల పెట్టామంటే, మన కార్పొరేషన్ చైర్మన్ గారు మొన్న ఏదో అన్నారు, అసలు ఆర్యవైశ్యులకి ఏమి చేయలేదని, తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదని, అంతా మేమే చేసాము, వైసీపీ వాళ్ళు చేసామని చెప్పి చెప్తున్నారు. అసలు ఆయన కార్పొరేషన్ చైర్మన్గా ఆయన ఒక వ్యక్తిగా ఉండి మొన్న 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం సుబ్బారావుని అమానుషంగా కొట్టారు. అది అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. సుబ్బారావు గారిని ఒక క్లిప్పింగ్ ద్వారా, మరీ ఎంత దారుణంగా ఒక ఆర్యవైశ్యుని కొట్టడం అంటే, ఒక క్లిప్పింగ్ ద్వారా ఒక వీడియో తీస్తూ అమానుషంగా కొట్టారు. దాన్ని మేమేం అడిగామంటే, ఆ రోజు మేమంతా చూసి మేమే ఆశ్చర్యపోయి, సార్ మీరేం చేయొద్దు, ఒక ఆర్యవైశ్యులంటే ఖండించండి అని చెప్పాము. ఆయన ఏమైనా ఖండించగలిగాడు? అసలు ఖండించడానికి కూడా ఆయన భయపడిపోయాడు. ఇంకా ఆయన ఒక ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అయింది. సరే, అదొకటి. ఇంకోటి ఏంటంటే, కార్పొరేషన్ నిధులు తెలుగుదేశం పార్టీలో 30 కోట్లు, మా సోదరుడు చెప్పినట్టు 30 కోట్లు మన సిద్ధా వెంకటేశ్వరరావు గారు ఉన్న బాండ్రం గారు సిద్ధా వెంకటేశ్వరరావు గారిని చైర్మన్గా చేసి దాంట్లో 30 కోట్లు మేము ఆర్యవైశ్య కార్పొరేషన్ నిధులు ఇచ్చాము. దాన్ని అందరికీ సద్వినియోగం చేశారు. 2వ విడత కూడా చేస్తాము అనే టైంలోనే గవర్నమెంట్ మారి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. ఈయన చెప్తున్నాను కార్పొరేషన్ చైర్మన్ గారికి, ఆధ్వర్యంలో ఒంగోలు ఆయన మంత్రిగా వస్తారు, ఖచ్చితంగా బాగా అభివృద్ధి చెందిద్దని చెప్పి వెళ్తుంటే, దానిని భరించలేక కొంతమంది సిగ్గులేని వ్యక్తులు, పక్క కులానికి చెందినటువంటి వ్యక్తులు, ఒక నీచ్కమైన ఎదవలు కొంజేటి రోసయ్య ఫ్యాన్స్ క్లబ్ అనే పేజు, నేను అడుగుతున్నాను వైఎస్ఆర్సీపీలో ఉన్న ఆర్యవైశ్యుల్ని, మీకు సిగ్గుందే ఇటువంటి ఒక పేజీని కొంజేటి రోసయ్య గారు మీకు ఇష్టం అని చెప్పి బద్దలు కొట్టి చెప్తున్నారు. అదే కొంజేటి రోసయ్య గారి ఫ్యాన్స్ క్లబ్ అనే దాన్ని అడ్డం పెట్టుకొని నీచంగా హవాలా దెబ్బకి దివాలా తీసే జనార్దన్ గారంట. ఏంటండి ఈ పోస్టులు? నాకు రాదా పెట్టడం, నాకు రాదా తిట్టడం?
తాట తీసి వదిలిపెడతా ఒక్కొక్కరిని ఏమనుకుంటున్నారో. ఆర్యవైశ్యులు అంటే చులకన, వ్యాపారస్తులు అంటే చులకన, ఎర్రగత్తేస్తా ఏమనుకుంటున్నారో. మీరు బెదిరిస్తే బెదిరించలేమనుకుంటున్నారా? తమాషా చేస్తున్నారా? ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని నా ఫోటో పెట్టుకొని ఇంతలాను బెదిరిస్తారా మీరు? బాధ్యత చెప్తున్నాను ఏమనుకుంటున్నారో. పత్రికాముఖంగా ప్రతి ఒక్కరిది ఒక వ్యక్తి, ఒక అపరిచిత వ్యక్తి, పక్క కులానికి చెందినటువంటి వ్యక్తి ఆర్యవైశ్య కులాన్ని రోసయ్య గారు పేరు పెట్టుకొని దూషిస్తే మీరందరూ కూడా అక్కడ చేతులు కట్టుకొని కూర్చుంటున్నారు. దానివల్ల కొంతమంది నాయకులు సునకానందం పొందుతున్నారు. ఆ సునకానందం పొందే వాళ్ళకి నేను మరీ చెప్తున్నాను, రాబోయే రోజుల్లో చూస్తారు మీరు. వ్యాపారం చేస్తున్నాడు, ఏం చేస్తాడు అనుకుంటున్నారేమో. తెగిస్తే ఎలా ఉంటుందో అన్నీ బయటకు వస్తాయి. ఆర్యవైశ్యులకి ప్రాణం ఇస్తానన్నారు. అదే ఆర్యవైశ్యుల రోజు అదే వాసవి భవన్లో మొన్న ఆదివారం ఒక 2 పేర్లు చెప్పి అదే వాసవి భవన్లో వాళ్ళంతా తేలుస్తా అన్నారు. అందరికీ అర్థమైపోయింది. ఆర్యవైశ్యుల్లో వాసవి భవన్లోనే ఆర్యవైశ్యులు ప్రేమ అన్నాడు, ప్రాణం తీస్తానంటున్నారు. ఇటువంటి దాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్యులు అందరూ కూడా ఏకదాటిగా ఒకవైపు తెలుగుదేశం పార్టీ వైపు ఉండేసరికి దాన్ని భరించలేక ఎవరు ఏం చేస్తున్నారనేది కూడా ఒంగోలు వారందరూ కూడా గమనిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వైశ్య సోదరులు సోదరీమణులు అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఏకదాటిగా అఖండ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు గారి నాయకత్వంలో దామచల్ల జనార్దన్ గారిని మంత్రిగా చూసుకోవాల్సిన బాధ్యత మన పిల్లల భవిష్యత్తు, వారి విద్య, ఉద్యోగం, వ్యాపారం, వారి భవిష్యత్తు అంతా కూడా బాగుండాలని చెప్పి ఆ దేవుని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డీజీపీ గారికి, ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ హెడ్కి, అలానే ఇప్పుడు నేను విజయవాడలో నివాసం ఉంటున్నాను మాచివరం పిఎస్కి, తర్వాత ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి, ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి కూడా ఈరోజు ఈ కంప్లైంట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది. దీనిపై తగు చర్యలు కూడా తీసుకుంటారని చెప్పి నాకు విజయవాడలో మాట ఇచ్చినారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారు కూడా మున్ముందు పెట్టే వాటి గురించి కూడా ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు యువజన కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అభ్యర్థి బిఆర్ గౌస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాల అభ్యున్నతి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఒక జాతీయ పార్టీలో జాతీయ రాజకీయాల్లో ఉండి ఒక యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ఉండటమే చాలా పెద్ద విషయం. అటువంటి నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈరోజు ఈ ఒంగోలు అసెంబ్లీ నుంచి ఒక జనరల్ కేటగిరీలో ఒక దళిత్ ముస్లిం నన్ను ఇక్కడ పంపించడం కేవలం కాంగ్రెస్ పార్టీకే చెందింది. ఇది చాలా ధైర్యం చేయాలి ఇటువంటి పని చేయడానికి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు నన్ను నమ్మి ఈ బాధ్యతను నాకు అప్పచెప్పినందుకు జాతీయ నాయకత్వానికి, రాహుల్ గాంధీ గారికి, కొప్పుల రాజు గారికి, పిసిసి అధ్యక్షుడు షర్మిలారెడ్డి గారికి, మరీ ముఖ్యంగా నా రాజకీయ దైవమైనటువంటి ఏఐసిసి కార్యదర్శి సిరివెల ప్రసాద్ గారికి, యువజన కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ 20 సంవత్సరాల పాటు నా రాజకీయ జర్నీలో నాతో పాటు ప్రయాణం చేసిన ప్రతి కార్యకర్తకి, మిత్రుడికి, నా శ్రేయోభిలాషులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గత 20 సంవత్సరాల నుంచి నన్ను పెంచి పోషించినటువంటి గోపాల్ నగరం, ఇస్లాంపేట, ఒంగోలుకు సంబంధించి ఈ 2 ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి, ప్రతి స్నేహితుడికి కూడా నా విద్యుత్తుగా ఉన్నందుకు వారందరికీ మరీ ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక రాజకీయాల విషయానికి వస్తే 10 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలను గమనించినట్టయితే ఈ దేశంలో ఉన్న ప్రజలకి ఉపయోగపడే ఏ ఒక్క పని కూడా బీజేపీ ముందుకు తీసుకుని రాలేదు. మహిళల కోసం ఏదైతే నిర్భయ యాక్ట్ ఉందో, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, గృహహింస చట్టం ఉందో, మహిళల కోసం ఒక కాంగ్రెస్ పార్టీని ఆ చట్టాలు తేగలిగింది. భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించి
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు బీసీలను ఎప్పుడు ఓటు బ్యాంకుగానే వాడుకున్నాడు తప్ప ఏనాడు వారిని గుర్తించలేదని, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో బీసీలకు విలువనిచ్చి రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 48 అసెంబ్లీ స్థానాలు 11 ఎంపీ స్థానాలు కేటాయించి బీసీలను గౌరవించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్తి చంద్రశేఖర్, రాష్ట్ర ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ నాగార్జున యాదవ్ అన్నారు. ఎర్రగొండపాలెంలో వైష్ణవి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యాదవ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గాల్లో బలమైన సామాజిక వర్గం యాదవ కులమని, యాదవులు అంటే ఒక నమ్మకం అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వారికి అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని మరలా అధికారంలోకి రావడానికి ప్రతి బీసీ నాయకులు, కార్యకర్తలు వైసీపీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఉన్న ప్రతి సమస్యను తీర్చే బాధ్యత తనదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ పరిశీలకుడు వెన్న హనుమారెడ్డి, నియోజకవర్గంలోని 5 మండలాల వైకాపా యాదవ సంఘ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో 2 ఎమ్మెల్యే పదవులు చరిత్రలో 2 ఎమ్మెల్యే పదవులతో ఎంపీ ఆ పక్కన ఇది జగన్ నమ్మేటువంటి ప్రేమ. ఇంతమంది నాయకులు అందరూ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులే యాదవులు ఆ రోజు కురుక్షేత్రం వైపు ధర్మం వైపు నిలబడ్డారు. చేసినటువంటి ఆ రోజు కృష్ణ భగవానుడు రాజకీయం అంటే ఏంటో ఈ ప్రపంచానికి చూపించినటువంటి వ్యక్తి. అలాంటి కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి ఇంతమంది యాదవ సోదరులు కూడా ధర్మానికి మాత్రమే ప్రతీక. ఇవాళ ఈ ప్రపంచాన్ని కాపాడేటటువంటి ధర్మాన్ని రక్షిస్తుంది ఎవరయ్యా అంటే యాదవ సోదరులు. ఇవాళ మన జీవితాల్లో అతి ముఖ్యమైనటువంటి పశు సంపదని కాపాడుతుంది ఎవరయ్యా అంటే యాదవ సోదరులు. జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు. ఇక్కడ ఉన్న కార్డు ఎలానో ఈ నెలలోనే ఉగాది వస్తుంది కాబట్టి కార్డు బాలాజీ గారి దగ్గరికి మీరు వెళ్ళండి.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి. చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.